హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ టీఎన్ఆర్. ఈ వీడియోలో అయితే మొత్తము కూడా 3 ట్రాలీల గురించైతే చూపించుకుంటూ, అదే విధంగా వివరంగా చిన్నగా చెప్పుకుంటూ వెళ్తానండి. దయచేసి మీరు మీ సమయం చూసుకొని వీడియోని మొదటి నుంచి చివరి వరకి చూడండి. మొత్తము కూడా 3 ట్రాలీలండి. కొత్త ట్రాలీలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఒకటేమో జాండీరు, రెండోదేమో స్వరాజు, మూడోదేమో మహీంద్రా. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. మీకు అప్పుడే అన్ని వివరాలు కూడా అర్థమవుతాయి. దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇదొచ్చేసి కొంచెం వీడియో అనేది పెద్దగా ఉంటుంది. మీ సమయాన్ని చూసుకొని కొంచెం వీడియోనైతే వివరంగా చూడండి. అన్ని వివరాలు అర్థమయ్యేలాగా చెప్పుకుంటూ, చూపించుకుంటూ వెళ్ళే బాధ్యత నాది. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను కూడా నొక్కి పట్టండి. ఇలాంటి మంచి మంచి ట్రాలీల కోసం మన వీడియోల్ని రోజు కూడా చూస్తూ ఉండండి. అదేవిధంగా మీ వంతు సహాయంగా వీడియోలకు ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన టీఎన్ఆర్ ట్రాలీస్ గురించి మీకు తెలిసిన వాళ్ళకు కూడా కొంచెం చెప్తూ ఉండండి. ఎవరికైతే ట్రాలీలు కావాలో, ఎవరైతే ట్రాలీలు దొరకకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కోసం అయితే కొంచెం మన టీఎన్ఆర్ ట్రాలీస్ ఛానల్ గురించి కొంచెం వాళ్ళకి చెప్తూ ఉండండి. లేదంటే నా ఫోన్ నెంబర్ అయినా వాళ్ళకి ఇవ్వండి. ఆలస్యం చేయకుండా వీడియో మొదలు పెడతాను, పదండి. ఇప్పుడు చూస్తున్నటువంటి ట్రాలీ నెంబర్ వచ్చేసి 1వ నెంబర్ ట్రాలీ అండి. ఇది జాండిరి రంగు వేసినటువంటి ట్రాలీ అండి. ఇది చూశారు కదా, మొత్తం కూడా ఆకుపచ్చ రంగు వేయటం జరిగిందండి. ఎవరికైనా జాండిరి ట్రాలీ కావాలంటే నన్ను సంప్రదించండి. ఇది వచ్చేసి 6 ఇంచుల చింతకాయ రాబారు. డోర్ల విషయానికి వస్తే 18 ఇంచులు ఎత్తు కలిగినటువంటి డోర్లు. పోస్టులు కూడా చూశారు కదా, 5 ఇంచుల బయటి పోస్టులు. దీని యొక్క పొడవు వెడల్పు చూసుకున్నట్లయితే 10.5 పొడవు అండి. వెడల్పు వచ్చేసి 6 అడుగులు. ఇదైతే హెవీ బకాడీ కాదు, మీడియం కాదు, ఒక మాదిరిగా రైతు వారి ట్రాలీ అండి. ఇది ఒక రైతు వారి కావాలి అనుకుంటే నన్ను సంప్రదించండి. ఇప్పుడైతే ఇది అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు రెండో ట్రాలీ గురించి చెప్తానండి. 2వ నెంబర్ ట్రాలీ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదైతే ఇంకా బొమ్మలు అయితే ఇంకా అవ్వలేదండి. ఓన్లీ పెయింటింగే అయింది. బొమ్మలు అయ్యాక కూడా నేను మళ్ళీ ఒక వీడియో ద్వారా మీకు చూపిస్తాను. ఇది కూడా అమ్మకానికి సిద్ధంగా ఉందండి. ఎవరికైనా కావాలంటే నన్ను సంప్రదించండి. ఇదైతే హెవీ బకాడీ అండి. 2వ నెంబర్ వచ్చేసి హెవీ బకాడీ. ఇప్పుడు మళ్ళీ 3వ నెంబర్ ట్రాలీ మహీంద్రా చూపిస్తున్నాను ఒకసారి. ఇది కూడా చూడండి. ఇదైతే మనకి రంగులు బొమ్మలు పడ్డాయి. ప్రస్తుతానికైతే అమ్మకానికి సిద్ధంగా ఉంది. దీని గురించి చెప్పాలంటే ఇది ఇటు లైట్ వెయిట్ కాదు, అటు హెవీ బకాడీ కాదు, ఒక మీడియం గేజ్ కలిగినటువంటి ఒక కొత్త ట్రాలీ అండి. మీకు ఈ వీడియోలో చూపించినటువంటి 3 ట్రాలీలు కూడా కొత్తవేనండి. ఏది కూడా పాతది కాదు. మన దగ్గర ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్టే చెప్పి అమ్మటం జరుగుతుందండి. మీకు లైట్ వెయిట్ కావాలి అంటే లైట్ వెయిటే దొరుకుతుంది. మీడియం కావాలి అంటే మీడియమే దొరుకుతుంది. లేదు హెవీ బకాడీ కావాలి అంటే హెవీ బకాడీయే మనము మీకోసం ప్రత్యేకంగా తయారు చేసి పెట్టడం జరుగుతుందండి. లేదు ఇంకా ఏమైనా ఇవి 3 కాకుండా ఇంకా ఏమైనా మీకు మార్పులు చేర్పులు ఉంటే అది కూడా నాకు చెప్పండి. ఆ విధంగా కూడా తయారు చేసి పెడతాను. అయితే చాలామంది కూడా నాకు వాట్సాప్లో మెసేజ్లు ఏ విధంగా పెడుతున్నారంటే లైట్ వెయిటు, మీడియము, హెవీ బకాడీ ఈ మూడిటికి కూడా 3 రకాలుగా ఉన్నాయి కదా, ఆ 3 ఫోటోలు నాకు పెట్టు చూస్తా అంటూ ఉంటారు. అయితే నేను ఒకటే చెప్తున్నానండి, ఫోటోలు అయితే అన్నీ కూడా ఒకటే మాదిరిగా ఉంటాయి. దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను, అన్నీ కూడా ఒకటే కొలతలు. పొడవు వచ్చేసి 10.5, వెడల్పు వచ్చేసి 6 అడుగులు. రాబారు విషయానికి వస్తే 6 ఇంచుల రాబారు అన్నిటికి కూడా ఒకటే విధంగా ఉంటుందండి. ఎత్తు వెడల్పు పొడవులు కొలతల విషయంలో ఏది కూడా ఎక్కువ తక్కువలు ఉండవండి. అన్నీ కూడా ఒకటే విధంగా ఉంటాయి. చెప్తున్నా వినండి, మళ్ళీ చెప్తున్నా, ఓన్లీ గేజ్ విషయంలోనే మార్పులు చేర్పులు ఉంటాయి. అందుకే చెప్తున్నా, ఫోటోలలో మీరు ఏమీ కనిపెట్టలేరండి. అందుకే చెప్తున్నా, మీకు ఒకవేళ తేడాల గురించి తెలియాలంటే నా దగ్గరికి రాండి. నేను వివరంగా మీకు
ఎదురెదురుగా చూపిస్తాను. ఇగో ఇక్కడ మారింది, ఇక్కడ మారింది, ఇక్కడ ఇలా ఉంది, అక్కడ అలా ఉంది అన్నీ కూడా మీకు 3 రకాలుగా అవసరమైతే ఇంకో రకంగా కూడా మీకు కళ్ళ ముందే చూపిస్తాను. ఫోటోల విషయంలో అయితే మీరు కనిపెట్టలేవరండి. దయచేసి ఫోటోలైతే అడగమాకండి. వీడియోలు నేను చూపిస్తున్నాను గదా! ప్రతిదీ కూడా వీడియోలో నేను ఏ విధంగా చెప్తున్నానో ఆ విధంగానే ఉంటాయండి. అందుకే అంటున్నా మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా పంపిస్తాను తయారు చేసి. ఫోటోలు మాత్రం అన్నీ కూడా ఒకటే విధంగా ఉంటాయండి. లైట్ వెయిట్, మీడియం, హెవీ బకాడి ఈ 3 కూడా ఒకే విధంగా ఉంటాయి ఫోటోలో. మహా అంటే పోస్టులు మారతాయండి. కొన్నేమో లోపల పోస్టులుంటాయి, కొన్నేమో బయట పోస్టులుంటాయి. అంతకు మించి ఇంకా ఏమీ తేడా ఉండదండి. రాబారు కూడా 6 ఇంచుల రాబారే ఉంటాయండి మన దగ్గర. వేరే రాబార్లు 5 ఇంచుల రాబార్లు అసలు ఉండవు. అవి కావాలంటే మీకోసం ప్రత్యేకంగా తయారు చేయటమే. అయితే మళ్ళీ చెప్తున్నానండి, వినండి. జాండీరు 1వ నెంబరు అది అమ్మకానికి సిద్ధంగా ఉంది. రెండోది స్వరాజు అది అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు చూస్తున్న మహీంద్ర 3వ నెంబరు ఇది కూడా అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఇదైతే మీడియం గేజ్లో తయారు చేసినటువంటి ఒక కొత్త ట్రాలీ. దీనికి వచ్చేసి మీడియం అంటే ఏంటంటే గేజ్ వచ్చేసి హెవీ బకాడీకి ఉన్నంత గేజే ఉంటుంది. కానీ మనము కింద వరకే వైజాగ్ వేస్తాము, పైన అయితే వైజాగ్ స్టీల్ వేయమండి. కానీ పైన తొట్టి కూడా వైజాగ్ స్టీల్ అంత మందంగానే ఉంటుంది. అదొక్కటే తేడా. కానీ వైజాగ్ స్టీల్ అనే పేరు ఉండదు, అంతే తేడా. మిగతా అంతా కూడా గేజ్ విషయంలో 100కి 100% రెండు కూడా సమానంగా ఉంటాయి. ఇకపోతే ప్లాట్ఫారం విషయాల్లో మనం హెవీ బకాడి అంటే 6వ నెంబర్ ప్లాట్ఫారం వేస్తాము, మీడియం అయితే 5వ నెంబర్ ప్లాట్ఫారం వేస్తాము. ఇదొక్కటే మార్పులు చేర్పులు ఉంటాయి. ఇక మిగతా అంతా కూడా గేజ్ విషయంలో అయితే తేడా ఉండదండి. మీడియంకి హెవీ బకాడికి ఓన్లీ వైజాగ్ స్టీల్ అనేది తొట్టికి కనిపించదు. హెవీ బకాడి తీసుకుంటే వైజాగ్ స్టీల్ అనేది ఎక్కడ చూసుకున్నా కనిపిస్తుంది. మీడియంకి అయితే ఓన్లీ కింద వరకే వైజాగ్ స్టీల్ ఉంటుంది, పైన తొట్టి అయితే వైజాగ్ స్టీల్ అని ఉండదు. గేజ్ విషయంలో కానీ రెండు సమానంగా ఉంటాయి. అదే లైట్ వెయిట్ తీసుకుంటే కింద వరకే వైజాగ్ స్టీల్ ఉంటుంది, పైన తొట్టి నుంచి కూడా మందం తక్కువ ఉంటుంది. అది అలా ఉంటాయండి మన దగ్గర. కాబట్టి మీరు తొందరపడి ఎక్కడో ఒక్కడ తక్కువ క్వశ్చన్ తీసుకోమాకండి. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నాకు ఫోన్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 99 48 939 108. మా చిరునామా ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం. మా దగ్గర కొత్త ట్రాలీలు, పాత ట్రాలీలు, పాతవి రీమోడల్ చేసిన ట్రాలీలు అన్నీ కూడా సరసమైన ధరలు లభిస్తాయి. ఒక లైక్ చేయండి. మీ టిఎన్ఆర్.